ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను బలోపేతం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శనివారం శ్రీకాకుళం ఆర్టీసీ 1 డిపో నుంచి విశాఖపట్నం వెళ్లే 2 కొత్త బస్సులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దెబ్బతిన్న రహదారులన్నీ విడతల వారీగా బాగు చేస్తున్నామని చెప్పారు. గడిచిన 6 నెలల్లో శ్రీకాకుళం జిల్లాలో ఇంతవరకు 27 కొత్త బస్సులు ప్రారంభించామని అన్నారు. గడిచిన వైసీపీ ప్రభుత్వం పూర్తిగా రహదారులు అధ్వాన్నం చేసిందని, గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా రోడ్లు దెబ్బతిన్నాయని, ఈ తరుణంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామీణ ప్రాంతాలకు మహర్దశ పట్టిందని అన్నారు. రహదారి ఉన్న ప్రతి గ్రామానికి బస్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త బస్సులు ప్రవేశపెట్టిన దాంట్లో ఓన్లీ శ్రీకాకుళం 1 డిపో 2 డిపోకి 27 బస్సులు రావడం జరిగింది. ఇందులో ఏసీ, నాన్ ఏసీ, డీలక్స్, సెమీ డీలక్స్, లగ్జరీ, అలాగే పల్లెవేలు అన్ని బస్సులు కలిపి 27 వచ్చాయి ఒక్క ఈ డిపోకి. జిల్లాకి దాదాపు 38-40 వచ్చాయి, 40 బస్సులు వచ్చాయి ఇంతవరకు. సో ఇంకా మరికొన్ని వస్తాయి. గౌరవ ముఖ్యమంత్రి వారు మొన్నే డెసిషన్ తీసుకున్నారు. ఉగాదికి ఏదైతే మనం సూపర్ 6లో హామీ ఇచ్చామో ఉగాది నుండి మహిళలందరూ కూడా ఉచిత ప్రయాణం కల్పిస్తామని. ఇది డిలే అవడానికి కారణం ఏంటంటే గత ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో రిపేర్ అయిన బస్సు లోపల తోయడమే తప్పించి దాన్ని రిపేర్ చేయడం కానీ లేదా కొత్త బస్సులు కొనడం అనేది పూర్తిగా లేదు. లాస్ట్ 5 ఇయర్స్ ఈ శ్రీకాకుళం ఆర్టీసీ డిపో 1, డిపో 2 ఒక్క బస్సు కూడా కొత్తది రాని పరిస్థితి. సో ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం వాటన్నిటిని పునరుద్ధరణ చేసి కొన్ని బస్సులు రిపేర్లు, కొన్ని కొత్త బస్సులు వచ్చి అంత స్ట్రెంత్ వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత ప్రయాణం ఇస్తే అప్పుడు వాళ్ళకి సౌకర్యం ఉంటుందనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త బస్సులు పెద్ద ఎత్తున హైయర్ మీద కానీ సొంతంగా కొనడం జరుగుతుంది. సో అదే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గారు కూడా ఇవన్నీ బాధ్యతగా తీసుకొని ఇవన్నీ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి అలాగే రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వర్యులకి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ